కొన్ని వంటకాలు మన ఇళ్లల్లో మరియు హృదయాల్లో విలువైన స్థానాన్ని సంపాదించుకుంటాయి. వాటిల్లో ఈ రసం రెసిపీ ఒకటి. సౌత్ ఇండియాలో చాలా రకాల రసం రెసిపీస్ ఉన్నాయి. వాటిలో ఒక ఫేమస్ రెసిపీ కుంభకోణం రసం. పెద్ద ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని పల్చగా ఇలాగా పులుసు తీసుకొని పెట్టుకుందాం. దానిలో ఉప్పు, పసుపు, ఒక టమాటా ఒకసారి కలిపి స్టవ్ మీద పెట్టి మరగనిద్దాం. ఈలోపు మనము ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాం. జీలకర్ర, మిరియాలు, కరివేపాకు, కొత్తిమీర, ఒక టమాటా, ఒక పచ్చిమిర్చి, కొంచెం కొబ్బరి, మొత్తం అన్నీ ఒక్కొక్కటిగా మిక్సీలో వేసుకుని మెత్తని పేస్ట్ చేసుకుందాం. మరీ మెత్తగా అక్కర్లేదు, పేస్ట్ చేసుకుందాం. ఆ పేస్ట్ని ఇప్పుడు మరుగుతున్న చారులోకి వేసేద్దాం. మిక్సీ పట్టుకున్న పేస్ట్ని చారులో వేసేయండి. ఒక్క గరిటెడు ముద్దపప్పును తీసుకొని పల్చగా ఇలాగా ఎక్కువ నీళ్లు పోసి పల్చగా చేసి రెడీ పెట్టుకుందాం. దాన్ని మరుగుతున్న చారులోకి వేసేయండి. పప్పు వేయద్దు, ఓన్లీ పప్పు పైన ఉన్న తేట వేస్తే సరిపోతుంది. దానిలో ఒక స్పూను రసం పొడి, కొంచెం కొత్తిమీర కూడా వేసేసేయండి. ఈ రసం చక్కగా సూప్లాగా కూడా తాగేయచ్చు. మనకి జ్వరం వచ్చినప్పుడు, జలుబు వచ్చినప్పుడు వెంటనే గుర్తొచ్చేది ఈ రసమే కదా. గొంతు, ముక్కు అన్నీ క్లియర్ అయిన ఫీలింగ్, తలనొప్పి కూడా తగ్గుతుంది ఒక్కొక్కసారి వేడివేడి రసం సూప్లాగా తాగితే. దాన్ని చక్కగా తాలింపు వేసుకుందాము. లాస్ట్లో ఇంగువ వేయటం మర్చిపోకండి. మొత్తం తాలింపుని రసంలోకి వేసేయండి. అయితే ఇక్కడ లాస్ట్లో కొంచెం పచ్చి కొబ్బరిని తురిమి దానిలో వేసేద్దాం. ఇంకా ఒక 2 స్పూన్ల నెయ్యి. అంతే, మన కుంభకోణం రసం రెడీ. గుమగుమలాడిపోతుంది. పొట్టిగా గ్లాసులో పోసుకొని కూడా తాగేయచ్చు. ఇడ్లీ, అన్నం దేనిలోకైనా ఈ రసం సూపర్గా ఉంటుంది. కొంచెం పప్పుచారు, కొంచెం టమాటో రసం కాంబినేషన్ కదండి. కానీ టేస్ట్ ఆ కొబ్బరి, ఆ పచ్చిమిర్చి వల్ల, ఆ పేస్ట్ వలన చాలా టేస్ట్గా ఉంది. వంటగది మొత్తం గుమగుమలాడిపోతుంది.